ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సమావేశం. నియర్లీ 3 గంటల పాటు జరగనున్నది. దీనిపైన నియర్లీ 69 అంశాల మీద ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. జనరల్గా క్యాబినెట్ సమావేశం అయితే 30 నుంచి 35 అంశాల వరకు జరిగిద్ది. ఈసారి మాత్రం 69 అంశాలపైన ఈ సమావేశం జరగబోతుంది. 1,00,000 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఈరోజు ఆమోదం కూడా తెలుపనున్నది. జనరల్గా 10 ఆఫ్ ద ఐటీ దాని మీదే ఎక్కువ సమావేశం జరగనుంది. 10 అంశాలు ఐటీ దాని మీదే ఉన్నాయి. అసలు పోయినసారి మోంతా తుఫాన్ గురించి ఎలాంటి నష్టపరిహారం జరిగింది, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, మనం ఎలా హెల్ప్ చేయొచ్చు పీపుల్ అన్న దాని మీద కూడా ఈరోజు సమావేశంలో చర్చ జరగబోతుంది. ఐటీ శాఖకు సంబంధించి ఈరోజు ఇంపార్టెంట్ అయిన దీన్ని కూడా జరగబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025 నుంచి 2030కి ఆమోదం తెలపనున్నది ఈరోజు ప్రభుత్వం అయితే. ఈరోజు సమావేశానికి క్యాబినెట్ సమావేశం స్టార్ట్ అవ్వక ముందే సీఎం క్యాంప్ ఆఫీస్లో నారా లోకేష్ మినిస్టర్స్ అందరితో మాట్లాడి, కొత్తగా వచ్చిన ఫర్ ద ఫస్ట్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మినిస్టర్స్ అయిన వాళ్ళందరూ అంతా ఇంకా ట్రైనింగ్ కావాల్సింది ఉంది. మీ సీనియర్స్ అందరూ వాళ్ళందరికీ హెల్ప్ చేసి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలని కూడా నారా లోకేష్ చెప్తున్నారు.